ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు మీ ల్యాప్టాప్లో క్రోమ్ని ఎలా సెటప్ చేసుకోవాలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ల్యాప్టాప్కి వైఫై కనెక్ట్ చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో www.google.com తర్వాత సింపుల్గా మీరు www.google.com తర్వాత మీరు స్లాష్ ఇచ్చి క్రోమ్ సెర్చ్ చేయండి. CHORAM సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ అది వచ్చింది కదా, క్రోమ్ వచ్చింది కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్స్ ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది కదా, ఇక్కడ చూడండి డౌన్లోడ్ అనేది అవుతుంది. చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ఇది సెటప్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకోండి. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ వస్తుంది, ఎస్ మీద ట్యాప్ చేయండి. ఎస్ మీద ట్యాప్ చేయగానే కనెక్టింగ్ టు ఇంటర్నెట్ అని వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి, వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇన్స్టాల్ అని వస్తుంటుంది. సో తర్వాత డైరెక్ట్గా మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు ఇక్కడ మైనస్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకుంటే డైరెక్ట్గా హోమ్ పేజీలోకి అయితే వెళ్తారు. ఒకవేళ మీకు హోమ్ పేజ్లో యాడ్ అవ్వకపోతే డైరెక్ట్గా కీబోర్డ్లో ఇక్కడ విండోస్ ఐకాన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. సెర్చ్ చేయండి, CHO అని టైప్ చేయగానే మీకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఫుల్గా దాన్ని ఇక్కడ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ రన్ టు అడ్మిట్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. సో ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత మళ్ళీ ఎస్ మీద ట్యాప్ చేస్తే కొంచెంసేపుకి వస్తుంది. ఇలాగైనా యూస్ చేసుకోవచ్చు, ఈ విధంగా అయితే వస్తుంది. సేమ్ ఇదే విధంగా అయితే యూస్ చేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.